రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు దోస వేసి చూపిస్తున్నా. దోస పిండి అందరూ పోయటం వస్తుంది కదా అందరికీ. దోసకి ఎలా పోయాలో మీకు తెలుసు. ఇంకా నేనేమి చెప్పే పని లేదని చెప్పి దోశలు వేయటం చూపిస్తున్నా. నాకు ఇట్లా వైట్గా ఉంటే ఒక రకంగా మనం అంటే ఒకటికి 2 పోసుకోవాలండి. పప్పు ఒకటైతే 2 గ్లాసులు ఇది పోసుకోవాలి బియ్యం. అదన్నమాట. ఇట్లా వైట్గా వస్తాయి. కొంచెం మెంతులు వేసుకోవాలి. అది మీకు కలర్గా కావాలంటే ఇది కూడా కలర్ వస్తుంది. మనం అంటే ఇలా కూడా చేసుకోవచ్చు కలర్గా. మాకు వైట్ అంటే ఇష్టం మా పిల్లలకి. పువ్వులాగా తీయి తెల్లగా తీయి అని అంటారనమాట. అది అందుకే తెల్లగా వేస్తున్నా. దాంట్లో మీకు తెలిసినవే పుట్టిన ఇవి పచ్చెనగపప్పు ఇవన్నీ వేస్తారు, తెలుసు కదా మీకు. కలర్ వచ్చేస్తుంది మనకు రంగు. ఇదన్నమాట. సూపర్గా వస్తాయండి తెల్ల దోశలు. తిన్నా కొద్దిగా పోతూ ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చక్కగా దూదుల్లాగా. మనకి ఎన్ని కావాలంటే అంత తినొచ్చు కదా, చాలా బాగా ఉంటాయి. సరే ఇలా వస్తుందా చూస్తే ఇలా అండి. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయండి అసలు. మీకు కావాల్సినట్టుగా అంటే మనకి ఇది ఆయిల్ లేకపోయినా వస్తాయి ఇవి, కానీ ఆయిల్ వేస్తేనే రుచి అండి. దేనికైనా ఆయిల్ ఉండాలి కొంచెం అన్న. ఒక చెంచాడు మెంతులు వేసుకుంటే బాగా వస్తాయి దోశలు. చూసారా ఎలా వస్తుందో, చాలా బాగుంటాయండి. నేను ఇవి కూడా పెట్టాను చూడండి. కొంచెం మీరు పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను యూట్యూబ్ అన్నదాత అని పెట్టుకున్నా. దాని మీద ఏమన్నా అనుకోండి, అందరికీ కాస్త ఉపయోగపడుతుంది కదా, అందరికీ డబ్బులు వస్తున్నాయని అలా పెట్టుకున్నాను. దాని మీద అభిమానంతో. నాది రీచ్ అవ్వలేదండి, ఇప్పటికీ రీచ్ అవ్వట్లేదు, కానీ చెప్తున్నాను. అది తీసేసి రుచి వేదిక అని పెట్టారు మా పిల్లలు. సరే, ఈ రుచి వేదికలో అన్నీ రుచిగా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది. సరేనా? చూడండి ఇలా వస్తాయి దోశలు. సూపర్గా ఉంటాయండి బాబు. మీరు ఒక్కసారి వేసుకుని తినండి, తిన్నాక చెప్పండి బాబు. దీంట్లో నేను చట్నీ ఇవన్నీ ఏమి చేయలేదండి. నేను పచ్చం చేయాలి కదా. మా పిల్లలకైతే అల్లం చట్నీ ఉంది, అది తినేస్తారు వేసుకుని. లేకపోతే ఆవకాయలోనైనా బాగానే ఉంటుంది. నేనైతే దేవుడికి పెట్టాలనుకుంటే మాత్రం నెయ్యి వేసి ఇది చేస్తాను. నెయ్యి వేసి కొంచెం చక్కెర వేస్తాను అన్నమాట. ఆయనకి ఇష్టం అన్నమాట. కానీ ఎంతమందికి ఇష్టం అట్లా తెలియదు, కానీ నేను నెయ్యి వేసుకుని అట్లా తింటా. ఇడ్లీ కూడా నేతిలో ఇలా వేసేస్తా. ఒక ఎంత ఒక 100 గ్రాములు నెయ్యి దాదాపు ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఇడ్లీ వేసేసుకుంటా. ఇడ్లీ దాంట్లో నానిన తర్వాతే కారప్పొడిలో నంచుకుని తినటం అలవాటు నాకు. చట్నీ అయినా సరే, చట్నీలోనైనా అట్లానే తింటాను. ఖచ్చితంగా మా అమ్మగారు చిన్నప్పుడు అట్లానే పెట్టేదండి మాకు అలాగే అలవాటు అయిపోయిందనమాట. నాకు ముఖ్యంగా ఈ పిల్లలు ఆ డైట్ ఈ డైట్ అంటారే, ఏ డైటు లేదండి. మనం మంచిగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. మా పిల్లలతో అదే చెప్తా, మంచిగా తినండి, ఇది కాదు నేతితో ఇలా తినాలా, తింటే చూడండి అది ఇదని. మమ్మీ ఆ కాలం పోయింది అంటారు. ఇప్పుడు వచ్చింది మరి కాలం ఏంటో, ఈ కాలం మనకు తెలియదు. చూసారా, ఇలా వేసుకుని ఒక 1/2 డజన్ అయినా లాగించవచ్చు.
నా చేతులు వణుకుతున్నాయండి. ఇంకా బాగా వేస్తాను నేను అసలు. దోశ కానీ చపాతీ కానీ బాగా చేస్తానన్నమాట. మా ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. అందుకని కొంత మా తాతగారు ఇదొకటి ఇచ్చారు నాకు, చేతులు వరగటం. ఆయన కొనికేయట నాకు వచ్చింది. ఆ మధ్య లేవండి. నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచే ఈ చేతులు వనగటం మొదలుపెట్టినాయి. అసలు స్పూన్తో ఇట్లా ఏది తినలేను, అటు ఇటు పడిపోతుంది అన్నమాట తింటామంటే. ఒకరోజు ఎవరింటికో కానీ మేము వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చారు. కాఫీ ఇస్తే ఆ కాఫీ గ్లాస్ ఇట్లా పట్టుకున్నాను, ఇలా 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 అయిపోతుంది. కప్పు అక్కడ పెట్టుకుని మరి నిదానంగా తాగాను. అప్పుడు సెట్ అయిపోయింది అన్నమాట. కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ చేతులు వనగటంలో. ఏదన్నా చేయాలంటే భయపడిపోతుంది. ఇట్లా దోశ తీస్తానే అది ఎక్కడికి కింద పడిపోతుందో, ఎక్కడ జారిపోతుందో అనే భయంతో ఉంటుంది నాకైతే. ఏదైనా ఇంకా జారిపోయాక కింద పడ్డాక మనం ఏమీ చేయలేం కదా. ఏ వస్తువైనా పడేయటమే. ఎలా తింటాం అది. చూసారా ఎలా ఉంది? ఇలా ఇలా మడుతామా? సూపర్గా వచ్చింది కదా దోశ. చూసారా? మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంచెం ఇదైతే కలర్ వచ్చేస్తుంది మన దోశ. చూసారా ఎంత బాగుంది? చాలా బాగుంది. ఎలా వచ్చినా పర్వాలేదు, లాస్ట్ అది కాబట్టి. ఓకేనా? చాలండి. మొత్తం నా 5 వేసేసాను. 2 ఎవరికో ఇస్తున్నాను. ఎవరికో కానీ మా ఇంట్లో సర్వెంట్కి 2, నేనేమో 2, 3 దేవుడి దగ్గర పెడతా, తినేస్తా. నేతిలో ఉంచుకుని నేతితో కాల్చుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ పిల్లకి కూడా వేస్తున్నాను కదా, అది నెయ్యొద్దు బాబు నేను తినలేను అంటుంది. మళ్ళీ ఇది వేసి అది వేసి వాసన ఆయిల్. అయిపోయిందండి. సరే, ఇంకా మీరు ఏం చేస్తారు? నా కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా. చూడండి, చేసుకోండి, తినండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది. పాత వీడియోస్ దయచేసి పాత వీడియోస్ అన్నీ చూడండి మీరు. స్టవ్ బంద్ చేస్తున్నానండి. అయిపోయింది. పాత వీడియోస్ అన్నీ చూడండి మీరు. పాత వీడియోస్ అన్నీ చూసారా? అదిగో ఇలా చక్కెర వేసాను. ఎలా పెడతాను అనుకుంటున్నారా? ఇలా పెడతా మా దేవుడికి. మా దేవుడు ఏంటి ఇలా అలా నెయ్యి పోసుకొని కావాల్సినంత నేతితోనే కాల్చుకుంటాను. అసలు అయితే దోశ, ఇడ్లీ మాత్రం దీంట్లో ముంచేయటమే. గిన్నెల్లో ఒక 100 గ్రాములు పోసుకొని ముంచేస్తానన్నమాట. చూసారా? ఇలా సూపర్గా ఉంది కదా. మీరు చూడండి, ఒక్కసారి ఇలా తిని చూడండి మీరు ఎలా ఉంటుందో. ఇది మాత్రం అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ వెంకటేశ్వర స్వామికి ఎంత రుచి మా ఇంట్లో అన్నీ రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా తినండి చేసుకుని. ఓకే, సరేనండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా ప్లీజ్.